ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీరామ్ కొవ్వూరి. ఈరోజు మన టాపిక్ శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆలయం, కొత్త సోరవరం, కాకినాడ జిల్లా, తుని మండలం, ఎస్ అన్నవరం, కొత్త సోరవరం, ఇందిరా కాలనీలో వెలసిన శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారు వేప చెట్టు రూపంలో పచ్చని పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సోరవరం గ్రామస్తులచే పూజలు అందుకుంటున్నారు. కొత్త సోరవరం గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న మా శ్రీ 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 పరదేశమ్మ వారికి మా కొత్త సోరవరం గ్రామస్తులందరూ కలిసి చల్లని వేప చెట్టు నీడలో ఎంతో సుందరంగా ఆలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మా శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి పండుగను కొత్త సోరవరం గ్రామస్తులందరూ కలిసి ఆనంద ఉత్సాహాలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పండుగను ఎంతో ఘనంగా జరుపుటకు గాను, అదేవిధంగా ఆలయాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించుటకు గాను కొత్త సోరవరం గ్రామస్తులందరూ కలిసి శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘమును ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘంలోని సభ్యులందరూ గ్రామస్తుల సహకారంతో శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవములను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి జాతర మహోత్సవములను మకకార్తి వచ్చిన మొదటి గురువారం కానీ, రెండవ గురువారం కానీ జరుపుతూ ఉంటారు. శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవములను ముందుగా గరగలు సముద్ర స్నానంతో మొదలుపెట్టి శ్రీ పరదేశమ్మ అమ్మవారి దీక్షా ప్రారంభంలో మాలలు వేసుకునే భక్తులు మాలలు వేసుకుని దీక్ష ప్రారంభిస్తారు. తరువాత పల్లకీ సేవలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారు పురవీధులలో పల్లకీలో ఊరేగుతూ దర్శనమిస్తారు. తరువాత పడి పూజ, ముగ్గుల పోటీ, అఖండ దీపారాధన కార్యక్రమములు ఎంతో ఘనంగా జరిగిన అనంతరం శ్రీ పరదేశమ్మ అమ్మవారి దీక్షను ముగించి ఆ రోజు సాయంత్రం జాతర నిర్వహించి మరుసటి రోజు శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి పండుగను జరుపుకుంటారు. కొత్త సోరవరం గ్రామస్తులందరూ ఈ 2025వ సంవత్సరంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 40వ జాతర మహోత్సవములను ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో 28/2025న బుధవారం జాతర, 21/8/2025న గురువారం తీర్థం అనగా పరదేశమ్మ పండుగను జరుపుకుంటున్నారు. శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవములను పూర్వం సంఘంలో ఉన్న పెద్దలు సూచించిన విధంగా నిర్వహిస్తూ, ఇప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా శ్రీ 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 పరదేశమ్మ జాతర మహోత్సవములను నిర్వహిస్తున్నారు. కొత్త సోరవరం గ్రామంలో ఉన్న యువత ఈ జాతర మహోత్సవములలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి పండుగను వైభవంగా జరుపుటకు గాను తమదైన శైలిలో కార్యక్రమములను నిర్వహిస్తూ శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొంటున్నారు. కొత్త సోరవరం గ్రామం ఏర్పాటైన మొదటి నుంచి ఏ విధంగా అయితే శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవములను నిర్వహిస్తున్నారో అదేవిధంగా నేటి యువత కూడా కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా జాతర మహోత్సవములను నిర్వహిస్తున్నారు. కొత్త సోరవరం గ్రామంలోని పెద్దల ఆశీస్సులతో, పెద్దల సూచనలతో
కొత్త సూరవరం గ్రామ యువత శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలోను ఆలయ అభివృద్ధికి గాను కృషి చేస్తూ రాబోయే సంవత్సరాలలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి కార్యక్రమాలన్నింటినీ ఎంతో ఘనంగా నిర్వహించుటకు గాను ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కొత్త సూరవరం గ్రామస్తులందరి సహాయ సహకారాలతో మరియు అందరి సహాయ సహకారాలతో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలను ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన బంధుమిత్రులు మరియు ఈ గ్రామం చుట్టుప్రక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అమ్మవారి పండుగకు తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో కొత్త సూరవరం గ్రామస్తుల సహకారంతో మరియు అందరి సహకారంతో శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం వారు ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమములను విజయవంతంగా పూర్తి చేస్తూ శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. కొత్త సూరవరం గ్రామ యువత శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలను మరియు ఆలయ అభివృద్ధి పనులలోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని అన్ని కార్యక్రమములను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా రాబోయే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారిని దర్శించండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కండి. జై పరదేశమ్మ, జై జై పరదేశమ్మ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా కొత్త సూరవరం గ్రామ దేవత అయిన శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆనందం, సంతోషం కలగాలని ఆ పరదేశమ్మ అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ శ్రీరామ్ కోవూరి. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి, లైక్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.